పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడు. మన దగ్గర సత్తా లేనప్పుడు ప్రజలకు ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత గాని, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట. అంటే ఏంటి ఆయన చెప్పేది? మన దగ్గర సత్తా లేదు. పాపం ఆయన దగ్గర సత్తా లేదంట. సత్తా ఉంది ఎవరి రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకుందంట. ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. ఆయన జీవితంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడంట. ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. చాలా మంది పాపం పిచ్చోళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా. మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు జాగ్రత్త అరిశారంటే పిచ్చి పిచ్చిగా. ఆయనకి కావాల్సింది సీఎం కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితిలో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? ఎవరైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు?